హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే నేను ఎక్కువ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఈ వ్లాగ్‌లో అయితే నెక్స్ట్ వ్లాగ్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇద్దామనుకుంటున్నాను. సో, అందుకని ఈ వ్లాగ్ పెడుతున్నాననమాట. ఇంకా వీడియోనైతే మీరు కంటిన్యూ చేసేసేయండి. అండ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వావ్, నువ్వేనా? నిజంగా ఎవరు హెల్ప్ చేయలేదా నీకు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. భలే నీట్గా మడత పెట్టేశావురా. మళ్ళీ ఒకసారి మడత పెట్టచ్చు కదా. ఓకే, కానీ లేచావుగా, అది అక్కడ పెట్టేసిరా. ఈ మధ్య అయితే అన్ని వర్క్స్‌లో కూడా నాకు నిత్య హెల్ప్ చేస్తుంది. అండ్ 2-3 డేస్ బ్యాక్ నేను తనకి చెప్పాననమాట. లెగంగానే ఎవరి బెడ్‌షీట్ వాళ్ళే ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, ఆ 2-3 డేస్ నేను నేర్పించాను ఎలాగా అన్నది. ఇవాళ నాకు అది లెగంగానే సర్ప్రైజ్ కింద చూపించింది. అండ్ ఇక్కడైతే సాంబార్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట అన్నీ. సో, వెజిటబుల్స్ అన్నీ అయితే కామన్ కదా, అందరికీ తెలిసిందే అని చెప్పేసి నేను చాలా ఫాస్ట్‌గా చూపించాను రెసిపీని. దీనిలో ఎక్స్ట్రాగా యాడ్ చేసిందైతే నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి వేసేసాననమాట. ముక్కలన్నీ బాగా మరిగాక చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదా. అండ్ నేను చేసే సాంబార్ ఎందుకు స్పెషల్గా ఇంకొక టేస్ట్ వస్తుంది అని అంటే ఇప్పుడు చెప్తాను అది. సో, వీడియోనైతే కంటిన్యూ చేసేసేయండి. అందరూ చేసే సాంబార్కి నేను పెట్టే సాంబార్కి డిఫరెన్స్ అయితే ఈ ఒక్క స్టెప్పే. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట. సో, అది ఈరోజు చెప్పేస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను ఒకసారి. 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. సో, దీనికి మిరియాలు కూడా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ప్రెజెంట్ అయితే నా దగ్గర మిరియాలు లేవు, సో అందుకని నేను వేయట్లేదు. అవి వేయకపోయినా సరే బాగానే ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు అండ్ వెల్లుల్లి, వీటిని అన్నిటినీ మిక్సీ వేసేసేయాలి. జస్ట్ డ్రై రోస్ట్ కూడా ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు. సో, ఎలా అన్నది ప్రాసెస్ని కంటిన్యూ చేసేద్దాము. నేనైతే సాంబార్ పౌడర్ అలా ఏమి యూజ్ చేయను. ఎప్పుడు కూడా నేను సాంబార్ ఇలాగే పెడతాను. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది నా సాంబార్ ఇక్కడ నా సాంబార్ టేస్ట్ చేసిన వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు. నేను చూసారు కదా ఇంత పెద్ద గిన్నె పెట్టాను అని అంటే రీజన్ ఇది, ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. కాచి నెక్స్ట్ డే తినమన్నమాట ఫుడ్. సో, అందుకని ఎప్పుడైనా సాంబార్ పెడితే కొంచెం ఎక్కువ పెట్టాను, అది ఖచ్చితంగా అయిపోతుంది అని నాకు తెలుసు, అందుకని ఎక్కువ పెట్టాను. ఇప్పుడైతే ఫైన్ పౌడర్ కింద అయిపోయింది కదా. అండ్ ఈ పౌడర్ ఇలా వేసేసాక కొంచెం మనం మూత పెట్టేసి సిమ్ లో పెట్టేయాలి, లేదంటే సాంబార్ ఎక్కువ మరిగిపోతుంది, పప్పు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, కొంచెం వాటరిష్ గా అలా ఉండదు. అందుకని ఇంకా సిమ్ లో పెట్టేసి లిడ్ తో క్లోజ్ చేసేయాలి. అండ్ నేను జస్ట్ మూతలాగా పెట్టుకున్నాను అంతే. స్పెషల్ సాంబార్ రెసిపీ అయితే ఇది. అండ్ దీనికి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఏం చేస్తాను అన్నది నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కొంతమంది చెప్తున్నారు, అంటే వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మీరు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే రావట్లేదు అని చెప్పి. సో ఈ ప్రాబ్లం నేను ఇంకొంతమంది దగ్గర కూడా విన్నాను, నోటిఫికేషన్ రావట్లేదు అనేసి. ప్లీజ్, నేనైతే 2 days కి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మాక్సిమం 2 days కి ఒకసారి చేస్తాను, లేదంటే 3 days కి ఒకసారి చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఒక 3 days కి అలా అయినా సరే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే మంచి హెల్తీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే, బ్లాగ్ లో చూపించాను క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను మార్నింగ్ అని చెప్పేసి. అప్పుడైతే ఎవరు కమెంట్ సెక్షన్ లో ఏమీ కమెంట్ చేయలేదు, కానీ తర్వాత మాత్రం వాట్సాప్ లో అండ్ ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నా అని చెప్పారు, ఎందుకు అన్నది చెప్పలేదు. అండ్ మీరు ఫస్ట్ బ్లాగ్స్ లో చూసిన దానికన్నా ఇప్పుడు చూస్తుంటే కొంచెం సన్నగా అయినట్టు కూడా అనిపిస్తున్నారు. సో ఆ డైట్ మాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి. నేనైతే అప్పుడే చెప్దాం అనుకున్నానండి, బట్ ఎందుకు లేట్ చేశాను అని అంటే, యాక్చువల్ గా దాని వల్ల అది నేను కేవలం వెయిట్ లాస్ అవ్వటానికి మాత్రమే చేయలేదు ఆ డైట్. సో నా బాడీలో ఇంకొన్ని చేంజెస్ నాకు కావాల్సి ఉందన్నమాట. సో అవన్నీ కూడా ప్రూవ్ అయ్యి, సో ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని నేను ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి అన్నట్టు, అది ప్రూవ్ అయ్యాక చెప్దాము అని చెప్పేసి కొంచెం లేట్ చేశాను. ఇంకా లేట్ చేయను. నాకైతే ఆ రిజల్ట్స్ కరెక్ట్ గానే వచ్చేసాయి. ఇప్పుడు కూడా ఆ వీడియో మిస్ కాకుండా చూడాలనంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే సాంబార్ మొత్తం మరిగిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, రుచిగా వస్తుంది అసలు. చెప్పారు అంటే, నేను లంచ్ కి అది తెచ్చినప్పుడు కూడా మాక్సిమం సాంబారే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో రెసిపీ అడిగారు అండ్ వాళ్ళకి చెప్పాను అప్పుడు, కాకపోతే అంత టేస్ట్ రాలేదు, మీరు చేసినప్పుడు బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో దట్ నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను సాంబార్ బాగా పెట్టగలను అని చెప్పేసి. అండ్ ఇంకొక 1 step ఉంది దీనికి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేనేం చేస్తాను అని అంటే, తాలింపు పెట్టేప్పుడు ఆయిల్ వేస్తాం కదా, నేను ఒక 1 tablespoon నెయ్యి కూడా యాడ్ చేస్తాను. సో దట్ సాంబార్ చాలా బాగుంటుంది టేస్ట్, ఆ నెయ్యి ఫ్లేవర్ అదంతా వచ్చి. ఇదొక్కటి అయితే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను. అన్నిసార్లు యాడ్ చేయను అనమాట, స్పెషల్గా ఎప్పుడైనా చేసుకోవాలి కావాలి అయింది అని అంటే చేస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ నెయ్యి అంత ఉండదు కాబట్టి, ఉన్న నెయ్యి నేను నిత్య కోసం ఎక్కువ యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇట్లా పెట్టుకుంటాను అనమాట. అండ్ దట్టు గెస్ట్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇట్లాగే చేస్తాను. సో ఈ రెసిపీ మొత్తం మీకు చెప్పేసాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ తర్వాత అయితే నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇదైతే నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. అండ్ దట్టు ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకని నేను రెసిపీ ఏం షూట్ చేయలేదు, ఎలా వస్తుందో ఏమో తెలియదు కదా అని చెప్పేసి. ఫస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అసలే సమ్మర్కి పొటాటో ఫ్రై అంటే డెడ్లీ కాంబినేషన్ కదా అది. సో నాకైతే ఆ రోజు ఫుల్గా రాయించాను. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా తాలింపు వేసేసుకున్నాక నేనైతే లిడ్ క్లోజ్ చేసి పెడతాను అనమాట, ఒక 2 minutes. అప్పుడు ఆ స్మెల్ అంతా కూడా సాంబార్ పట్టి చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది దిగుతుంది అనమాట దానిలోకి. అండ్ దాని తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకుంటాను. ఈ కొత్తిమీర అది కూడా నేను ఒక 5 to 10 minutes ఆగాక వేసుకుంటాను అనమాట. మరీ వేడి మీద వేస్తే కొత్తిమీర అనేది దగ్గరగా అయిపోతుంది, అంటే ముడుచుకుపోయినట్టు అయిపోయి దాని ఫ్లేవర్ ఏం దిగదు అనమాట, ఆ టేస్ట్ తెలియదు మనకి. సో అందుకని ఒక 5 minutes ఆగాక అయితే వేస్తాను. సో అది. అండ్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.